హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పానీపూరి. బయట అంతా చాలా అన్హైజీన్గా ఉంటుంది. సో మనం ఇలా ఇంట్లో చాలా నీట్గా హైజీన్గా చేసుకుని తింటే హెల్త్కి ప్రాబ్లం ఉండదు, మనకి కావాల్సిన స్నాక్ తింటాము. సో ఎలా చేయాలో చూసేద్దామా? బఠానీ తీసుకొని అవి నైటే సోక్ చేసుకోవాలి. మ్యాక్సిమం 8 అవర్స్ వాటర్లో సోక్ అయి ఉండాలి. ఆ బఠానీల్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి స్టవ్ పైన పెట్టి ఒక 4 నుంచి 5 విజిల్లు రానివ్వండి. కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని బఠానీలు చల్లబడ్డాక సగం బఠానీల్ని కచ్చాబిచ్చాగా పేస్ట్ పట్టుకొని సగం అలా ఉంచుకోండి. ఈలోపు మనం పానీపూరిలోకి పానీ ప్రిపేర్ చేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్లు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్లో మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసి బాగా కలుపుకోండి. పానీ కూడా రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు చాట్ రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పేస్ట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక కప్పు టమాటా ప్యూరీని కూడా వేసుకొని టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంతా బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేరాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీల్ని అలాగే మిగిల్చి పెట్టుకున్న బఠానీలను కూడా వేసుకొని బాగా కలుపుకొని 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే పల్చగా అవుతుంది. సో అంతే, మన చాట్ రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిందేంటి? పూరీలు. నేను పూరీలు రెడీమేడ్వి తీసుకున్నాను. బయట జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. సో స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఎక్కువగా ఆయిల్ తీసుకొని మన రెడీమేడ్ పూరీలు వేయగానే అవి అలా పొంగి వెనక్కి కూడా అవే తిరిగేసి అవే ఫ్రై అయిపోతున్నాయి. ఇలా ఫ్రై అయిపోయాక మనం ఒక బౌల్లోకి తీసుకొని మన చాట్ అండ్ పానీ వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే బయట ఎలా అమ్ముతున్నారో ఎంత టేస్టీగా ఉంటున్నాయో ఇంట్లో కూడా నాకు అంతే టేస్టీగా కుదిరాయి. మీరు కూడా ట్రై చేయండి.